బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుని వినికిడిలో ఈ వాక్యం దీవించబడునుగాక. ఈ వాక్యము చూసిన వారు మీ తల్లిదండ్రులు చదవలేని వాళ్ళకి వాక్యాలు చూపించండి, చదివించండి, వింటారు. ఈ వాక్యం చూసి వినిన వారు కుటుంబాలు యేసుక్రీస్తు కృపలో దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.